శ్రీమన్నారాయణ. అపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలి, చదవాలి, చదివి మీ అందరూ కూడా వినిపించాలి ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 77వ సరుకులోకి ప్రవేశిస్తున్నాం. ఈ సరుకుతో బాలకాండ పూర్తవుతుంది. దీనికి ఒక గొప్ప విశేషం ఏంటంటే, మనకి రామాయణ మహాభారతాలు ఎవరైనా చదవచ్చు, ఎవరైనా వినవచ్చు. దీనికి అందరికి కూడా అధికారం ఉంది, తెలుసుకునే అధికారం ఉంది. కానీ ఈ వేదాలు వచ్చేటప్పటికి కొద్ది మందికే ఆ వేదాధికారము, వేద అధ్యాయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళే చదవగలరు, వాళ్ళే చెప్పగలరు. ఇక్కడ మనకి దీనిలో గూఢ రహస్యం ఏంటంటే, గూఢమైన రహస్యం, ఈ వేదాధ్యాయులు ఏదైతే చెప్పబడిందో ఈ రామాయణ మహాభారతాలు కూడా లోకానికి దానిలో ఉన్నటువంటి విషయాలు అందించాలని వ్యాస భగవానుడు కానీ వాల్మీకి మహర్షి కానీ ప్రయత్నం చేస్తూ ఈ మనకి ఇతిహాస రూపంలో ఇవన్నీ కూడా మనకి లోకానికి అందించాడు. ఇలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఎవరైతే వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుంటారో, క్షుణ్ణంగా తెలుసుకుంటారో వాళ్ళు యొక్క సంసార సాగరం నుంచి బయటపడిపోతారు. భగవంతుని ఎలా మనం ఆశ్రయించాలి, భగవంతుడితో ఎలాంటి సంబంధాన్ని మనం కుదుర్చుకోవాలనే విషయం మీద ఎక్కువ ఈ రామాయణ మహాభారతాలు, అలాగే భాగవతం ఇవన్నీ కూడా మనకి లోకానికి అందించారన్నమాట. కానీ వేదాధ్యాయం చేసిన వాళ్ళు తప్పనిసరిగా ఇతిహాస పురాణాలు తెలుసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే తెలుసుకోకపోతే వేదాలు కూడా బీతెళ్తాయి అంటాడు, ఒక రకంగా చెప్పాలని శాస్త్రంగా. అందుకని ఇది మనం ప్రతినిత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ సరుకుతో మనకి బాలకాండ పూర్తయిపోయి అయోధ్యకాండలోకి ప్రవేశిస్తాం. ముందుగా ఈ సరుకులో వచ్చేటప్పటికే దశరథుడు నవవధూవరులతో పరివారంతో అయోధ్యకు చేరుట, భరతుడు శత్రుఘ్నుడు కూడి మేనమామట తాతగారింటికి వెళ్ళుట, రామలక్ష్మణులు మాతాపితరులను గురువులను సేవించుచు పరిశీలించుట. ఇది అంటే మనకి దీనికి ముందు సరుకులు ఏం జరిగిందంటే, జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు వచ్చి రాముడిని బెదిరించాడు. చివరికి తిరిగి రాముడు ఇచ్చినటువంటి దెబ్బకి పాదగతి తీసుకుని వెళ్ళిపోయాడు, పరారైపోయాడు. ఆయన పుణ్యలోకాలని పోగొట్టుకున్నాడు. ఇది జరిగేలోపు వీళ్ళంతా కూడా ఈ సందర్భంలో వీళ్ళందరూ కూడా గమనించలేదు అన్నమాట. అంత భీకరంగా వచ్చాడు, అదే భీకరంగా వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే మనిషి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పరశురాముడు వెళ్ళిపోయమట దశరథరాముడు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలిని వరుణదేవునకు ధనుర్బాణాలు న్యాసంగా ఇచ్చేసాడు. ఎప్పుడైతే ఈయనకు వచ్చిన వైష్ణవ ధనుసు ఎన్ని బాణాలు తీసుకున్నాడో అవన్నీ కూడా వరుణదేవునికి ఇచ్చేసాని చెప్తున్నారు వాల్మీకి మహర్షి గారు రాస్తున్నారు. అలాగే పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికీ కూడా రఘురాముడు పాదాభివందనం చేసి నివ్వెరపాటుకు లోనైన తండ్రిని చూసి ఇట్లా అన్నాడు, మహారాజా పరశురాముడు వెళ్ళిపోయాడు కనుక మీ ఆదిలో ఉన్నటువంటి చతురంగ బలాలను కూడా అయోధ్య వైపుకు తరలించండి. ఇంకా వాళ్ళందరికీ ఈ రాజ్యవాణి అంటున్నాడు, మొత్తం బయలుదేరదాం పదండి, అయోధ్య వైపు బయలుదేరదాం పదండి అంటే ఒక్కసారి నిశ్చేష్ట అయిపోయారు కదా. ఎప్పుడైతే అలా అన్నాడో దశరథ మహారాజు ఏం చేశాడు, శ్రీరాముని మాటలు విని ప్రేమతో తన ప్రియసుతిని కౌగిలించుకుని మళ్ళీ ఒకసారి బిడ్డను చూసుకొని కౌగిలించుకున్నాడు. ఏం జరగలేదు, ఏ అపాయం జరగలేదు. ఆయన్ని మూర్ధమును ఆగ్రహించిన ఒకసారి ముద్దు పెట్టుకున్నాడు. ఆయన్ని తల దగ్గర ముద్దు పెట్టుకొని ఇక ఎప్పుడైతే ఇది చెప్పాడో వాళ్ళకి ఆజ్ఞాపించి అందరూ కూడా బయలుదేరేసి అందరూ కూడా చతురంగ బలాలతో అయోధ్యపురికి బయలుదేరారు. ఇక పురమనందరి గృహాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళందరూ కూడా వీళ్ళు నూతన వధూవరులు వస్తారు కదా, వీటన్నిటికి కూడా మంచి ఒక జెండాలు కట్టుకొని అందంగా అంటే అలంకరించేసుకున్నారు. ఊరు అలా అయోధ్యపురి మొత్తం కూడా అలంకరించేశారు, ఇల్లు అలంకరించుకున్నారు. వీళ్ళందరూ నూతన వధూవరులు వస్తారు కాబట్టి, రాజుతో పాటు బిడ్డలు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి, కోడళ్ళు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అది కూడా ఏంది జైలు కొట్టు మంగళ ఆశీర్వాదంతో స్వాగతాలు పలుకుతున్నారట. జనసమూహాలతో కిటకిలాడుతున్న పురవీధులన్నీ కూడా దశరథ మహారాజు హర్షోల్లాసంతో అడిగింది. అంత ఆనందంగా ఒక పండగ, ఒక రకంగా చెప్పాలంటే ఒక కోలాహల పండగలాగా చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు. అలాగే శ్రీమంతుడు మహా యశస్వి అయిన దశరథ మహారాజు పుత్రులు వెంటుండగా హిమాలయ పర్వతంలో ఉన్నతమైన మనోహరమైన తన ప్రసాదంను ప్రవేశించిన. ఎప్పుడైతే అలా ఎంతో ఆనందంగా నలుగురు పిల్లలకి పెళ్లి చేసుకొచ్చాడు, నలుగురు కోళ్ళని తీసుకొస్తున్నాడు, ఎంత ఆనందంగా వస్తున్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాడు, సౌందర్యవతులైన కౌశల్య, సుమిత్ర, కైకేయులు, ఇతర రాజస్త్రీలు అందరూ కూడా ఈ నవవధులకి అన్నిటికీ ఉపచారం
పనిచేయడం నిమగ్నమయ్యారు. వాళ్ళకి ఏం చేయాలి, ఏంది తర్వాత కార్యక్రమం ఏం చేయాలి. ఈ నవవధులందరూ కూడా పూజా గృహం నందుకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఇలకి కంద పుష్పాలతో ఆరాధించారంట. దైవ సేవలు ముగిసిన తర్వాత ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరూ కూడా క్రమంగా పాదాబంధనం చేశారు. ఈ నలుగురు ఎవరెవరు మనకి? సీతాదేవి, ఊర్మిళ, కుశధ్వజుని యొక్క కుమార్తెలైన మాండవి, శృతకీర్తులు. ఈ నలుగురు కూడా అంతపురంలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత వారు కుబేర భవనం తలమింపజేయనట్టు వాళ్ళందరూ కూడా మందిరాన్ని చేరి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? నవవధులు ఏకాంతం వల్ల తమ భర్తలతో కూడా వాళ్ళు ఆనందించారు. ఎవరి గృహానికి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. చెప్తూ మళ్ళీ దీన్ని ఏం చెప్తారంటే, లోకమున సాట్లేని పరాక్రమశాలులు, అస్త్ర విద్య పారంగతులు, మహానుభావులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్న వివాహతులై బంధుమిత్రులతో కూడి సకల సంపదతో తొలుచూచు హాయిగా ఉన్నారట. కొద్ది రోజులు హాయిగా ఉన్నారు. ఉండేటప్పటికీ ఆ నరశ్రేష్ఠుడు తల్లిదండ్రులు సేవించుచు వాళ్ళని ఆనందింపజేస్తున్నారు. అలా ఆనందంగా గడుస్తున్నప్పటికీ వాళ్ళు కొంతకాలంగా పిమ్మట, ఈయన చెప్తున్నాను, కొంతకాలం పిమ్మట రఘువంశ ప్రభు అయిన దశరథ మహారాజు కైకేయి సుతుడైన భరతునితో ఇట్లా అన్నాడు. కైకేయి కుమార్ ఎవరు? భరతుడు. భరతుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓ వీరకుమార, కేకేయి రాజకుమారుడు నీకు మేనమామైనటువంటి యథాజిత్తు నిన్ను తీసుకొని పోవుటకు ఇచ్చడే ఉన్నాడు. అంతకుముందు చెప్పాడు మనకు, అంతకుముందు సరుకులో వచ్చిందన్నమాట. ఈ కేకేయి మహారాజు తన అల్లుడి కోసం వచ్చాడని. అయితే ఇక్కడ ఎందుకు పెళ్లి వివాహం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వీళ్ళతో పాటు ఉండిపోయాడు అన్నమాట. అందుకని మనం మిథిలా నగరంలో ఉన్నప్పుడు అచ్చటకు వచ్చాడు. ఋషుల సమక్షంలో నన్ను ప్రార్థించాడు. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారికి ప్రీతిని కూర్చుటకి నువ్వు కూడా మీ మామేమట అక్కడికి వెళ్ళండి, మీ భార్యను తీసుకుని వెళ్ళని చెప్తున్నాడు. చెప్తూ ఆ యొక్క తండ్రి అయిన దశరథ మాటలు పాటించి భరతుడు తల్లిదండ్రులకును గురువులకును అన్నయ్య అయిన శ్రీరాముడికి నమస్కరించి లక్ష్మణుని ఆలింగనం చేసుకుని తమ్ముడు శత్రుఘ్నుడితో కూడి తాతగారింటికి వెళ్ళినాడు. ఎందుకంటే ఈయనమ్మట శత్రుడు ఎప్పుడు ఉండాలి, శత్రుఘ్నుడు. కాబట్టి ఈయన బయలుదేరితే శత్రుఘ్నుడు బయలుదేరుతాడు, రాముడు బయలుదేరితే లక్ష్మణుడు బయలుదేరుతాడన్నమాట. అలాగా సూర్యుడైన నరశ్రేష్ఠుడైన భరతుడు శత్రుఘ్నుడు సైతం తండ్రి ఆజ్ఞకు అనుకొని ఎవరిని ఏమాత్రం నొప్పింపకుండా శ్రీరాముని అనుమతి పొంది ప్రేమమూర్తులైన తల్లుల వద్దకు వెళ్ళి సెలవు తీసుకొని ప్రయాణం సాగించాడు. భరత శత్రుఘ్నులు వెళ్ళిన పిదప మహాబలశాలుడైన రామలక్ష్మణుడు దైవ సమానమైన తల్లిదండ్రులను సేవలు చేస్తున్నారు. ఇద్దరు వెళ్ళిపోతే ఇంకిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులకి సేవ చేస్తున్నారంట. అలాగే ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ అనుసరించి పౌరులకు ప్రియము హితము కూర్చున్నట్టు సమస్త కార్యాలు చేస్తున్నాడు. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొన్న విషయాలను నియమాలన్నీ పాటించుతూ రామలక్ష్మణులు ఇరువురు కూడా మాతృదేవతలకు చేయవలసినటువంటి సేవలు చేస్తూ మరియు పరాకు లేకుండా సందర్భానుసారంగా గురువులకు శుశ్రూషాది కార్యములు నిర్వర్తించసాగారంట. ఎవరికి ఎలాంటి బాధ లేకుండా చేసుకుంటున్నారు. శ్రీరాముని యొక్క సౌశల్యమునకు ఉదాత్త ప్రవర్తనకు సద్గుణాలకు దశరథుడు మరిసిపోవచ్చునంట. చాలా ఆనందపడిపోతున్నాడు ఆయన యొక్క సద్గుణాలకి. అట్లే బ్రాహ్మణులు, వైశ్యులు, మున్నగు దేశవాసులందరూ కూడా పరమానంద భరితులవుతున్నారట. మహాయశస్వియు సత్యపరాక్రమైన శ్రీరాముడు తన సద్గుణ సంపద లోకమునందరి సమస్త ప్రాణులను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడు. అందరితో కూడా ఎంతో కలిసిపోయాడన్నమాట. నిర్మల మనస్కుడు ఈ శ్రీరాముని అంతఃకరణందు అంతయే సీతయే నెలకొని ఉండను. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మొదలుచుండు. ఇట్లు వారి పరస్పర అనురాగంతో చాలా కాలం వ్యవహరించుతున్నారు. జనకుడు వీరసులకేగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామ్యం చేసినందుకు శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రులైంది. అలాగే పతిసేవా పరాయణత్వం అనేది గుణము చేత రూప సౌందర్య వైభవం వలనను అయోనిజైన ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమున శ్రీరామునికి ఆమెపై దినదిన ప్రవర్ధమానం అగుచుండెను. అంటే ఒకరినొకరు బాగా ప్రేమించుకుంటూ వాళ్ళ యొక్క ఆనందంగా గడుపుతున్నారన్నమాట. అదేవిధంగా శ్రీరాముడు తన భర్త అయిన కారణమున గుణ సౌందర్యవత తీసిమైతే సీతాదేవికి రామునిపై ప్రేమ రెండింతలయ్యను. సీతారాములు ఒకరికొకరు హృదయంలో మరి ఒకరు ఎరిగినట్టు వారిలో కూర్చొని తదనుగుణంగా వారు పరస్పర ఎంతో అనురాగంతో మెలుగుతున్నారట. రూపమునందు దివ్యశ్రీ వలెను సౌందర్యముల లక్ష్మీదేవి వలెను ఉన్న జనకుని కూతురైన సీత రాముని హృదయమున విశేషముగా చూరగలిగింది. కాబట్టి ఈ విధంగా ఉంటూ రాజేశైన దశరథ మహారాజు రాజపుత్రులకు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రిక మనోహరిణి అయిన సీతాదేవితో కూడి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల సౌభాగ్యములు శోభిల్చున్న అలా ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరు చూసేదానికి ఎలా ఉన్నారు? మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె ఉన్నట్లుగా ఉన్నారన్నమాట. ఈ విధంగా మనకి 32 సర్గలతో
ఈ 32 శ్లోకాలతో 77వ సర్గని పూర్తి చేశారు వాల్మీకి మహర్షి గారు. ఈరోజుతో మనకి ఈ యొక్క బాలకాండ పూర్తి అయిపోయింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే సప్తతిమ సర్గ. జై శ్రీమన్నారాయణ.